భగవతే రుద్రాయ. శ్రీరుద్రము నమకము. నవమ అనువాకమునకు అర్థము. ఊసర క్షేత్రములయందు 10 మంది నడుచు త్రోవలయందు ఉన్నట్టి శివునకు నమస్కారము. నివాసయోగ్యము కాని కొండచరియలలోనూ నివాసయోగ్యమైన ప్రదేశములలోనూ ఉండే శివునకు నమస్కారము. జటాజూటము గలవాడును మంచి ఉంగరాల జుట్టుతో భక్తుల ఎదుట నిలుచునట్టి శివునకు నమస్కారము. గోశాలలో ఉండునట్టియు నివాస గృహములలో ఉండునట్టియు శివునకు నమస్కారము. మంచము పైన శయనించువాడును ధనికుల ప్రాసాదమునందు ఉండువాడును అగు శివునకు నమస్కారము. ముండ్లతో నిండిన అసాధ్యమైన అడవులలోనూ కొండ గుహలలో ఉండే శివునకు నమస్కారము. అగాధ జలములయందు మంచు బిందువులయందు ఉండే శివునకు నమస్కారము. సూక్ష్మమైన స్థూలమైన ధూళికణములయందు ఉన్నట్టి శివునకు నమస్కారము. జీవము లేని ఎండుకట్టెలయందు పచ్చని చెట్లయందు ఉన్నట్టి శివునకు నమస్కారము. బంజరు భూమినందు రెళ్ళు మొదలగు తృణములయందు ఉన్నట్టి శివునకు నమస్కారము. భూమియందుండువాడును అందమైన కెరటములు గల నదులయందు ఉండు శివునకు నమస్కారము. ఆకులయందును కుప్పగా ఉన్న ఎండుటాకులయందును ఉన్నట్టి శివునకు నమస్కారము. ఎక్కుపెట్టిన ఆయుధములు కలవారికి వాటిచే దుష్టులను సంహరించు వారికి నమస్కారము. కొంచెముగా బాధించునట్టి తీవ్రముగా బాధలు కలిగించునట్టి శివునకు నమస్కారము. సంపదలను కురిపించువాడు సర్వదేవతల హృదయవాసియగువానికి నమస్కారము. వినాశకారియగువానికి నమస్కారము. మంచి చెడ్డలను ఎంచి పరీక్షించువానికి నమస్కారము. పాపములకు అనుగుణముగా శిక్షించి పూర్తిగా పాపముల నుండి దూరం చేయు రుద్రగణములకు నమస్కారము. సమయానుగుణముగా సర్వత్రా స్థూల రూపములను పొందగల రుద్రగణములకు నమస్కారము.